హాయ్, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఫ్రూట్ సలాడ్. చెప్పు, ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్ సలాడ్ ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాం. రండి. దీనికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఫ్రూట్స్ మనం ఏమేమి తినాలనుకుంటామో అవన్నీ మనం ఇందులో వేసుకోవచ్చు. బనానా, ఇంకా యాపిల్, ప్రోమోగ్రానైట్, ఇంకా నెక్స్ట్ మీరు ఏం తింటే అవి వేసుకోవచ్చు అనమాట. కానీ బనానా వేస్తే ఎక్కువ రోజులు మనకి స్టోర్ ఉండదు కాబట్టి ఓన్లీ మేము ఈ రెండు వేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ 1/2 లీటర్ మిల్క్, షుగరు 1.5 కప్ అనమాట. ఇదిగోండి 1 కప్పు, ఇంకా 1/2 కప్ కన్నా కొంచెం ఎక్కువ. కొన్ని పాలు సపరేట్ తీసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ మనకి ఇది హోల్సేల్ షాప్లో కానీ డిమార్ట్లో దొరుకుతుంది. నెక్స్ట్ అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవన్నీ మేము పౌడర్ చేసుకున్నాం. ఎందుకంటే మా బాబు సరిగా ఇవి తినిపించడం చాలా కష్టం. ఇలా మనం మిక్సీ బాగా పొడి పొడిగా చేస్తే పాలల్లో మిక్స్ అయిపోతుంది కాబట్టి తింటాడనేసి. ఓకే, మీరు కొంచెం పౌడర్ లాగా కాకుండా ఇలా హాఫ్ ముక్కలు ఉన్నట్టు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మా బాబు కోసం స్పెషల్గా చేసేది అనమాట. చూడండి, 1/2 లీటర్ పాలల్లో కొన్ని మాత్రమే నేను సైడ్కి పెట్టాను, మిగతావన్నీ కాచాను అనమాట. ఇప్పుడు చూడండి, దీంట్లో మనం షుగర్ వేసి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుతాం. కాచిన పాలల్లో పంచదార వేస్తున్నాను. 1.5 కప్ వేస్తున్నాను అండి. ఇదిగోండి 1 కప్పు, ఇంకా 1/2 కప్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇవి ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి ఇంకా షుగర్ ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, ఇది మొత్తం మిక్స్ అయిపోయేలాగా, షుగర్ ఇందులో కరిగిపోయేలాగా మనం కలుపుకోవాలి. ఎందుకు మనం ఈ పాలల్లో వేసి మంచిగా మిక్స్ అయిపోయేలాగా పొడి పొడిగా వచ్చేలా కలుపుకోవాలి. ఎందుకంటే ఇది ఉండలు అయిపోతుంది అనమాట. కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. డైరెక్ట్ మనం పాలల్లో వేస్తే ఉండలు అయిపోతుంది, మంచిగా మిక్స్ అవ్వదు. మిక్స్ అవ్వకపోతే టేస్ట్ బాగుండదు అనమాట. మనం పాలల్లో చక్కెర వేసి కాస్తూ ఉన్నాం కదా, ఇలా కొంచెం కొంచెం పౌడర్ వేసి ఇలా మంచిగా కలిపేసుకుంటే ఈజీ రెసిపీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మంచిగా ఒక 2-3 డేస్ తినొచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓకే, చూడండి, కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్ మొత్తం మనం కలిపేసుకున్నాం. మంచిగా పాలు అనేవి చిక్కగా అయిపోయాయి చూసారా. ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. ఇలా మనం ఇందులో కలుపుకున్న పౌడర్ మిక్సింగ్ని మెల్లగా మనం పాలల్లో వేసి కూడా సేమ్ ఇది ఉండలు లేకుండా కలుపుతూనే పోయాలి. ఓకే, ఎందుకంటే మనకిది రౌండ్ రౌండ్ ఉండల్లాగా అయిపోతుంది. దానివల్ల మనం అనుకున్న టేస్ట్ రాదు. మనం పాలల్లో షుగర్ వేసాం కదా, కరిగిపోయింది, షుగర్ కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు చూడండి ఈ విధంగా పోయాలి. ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది మనం మెల్లగా వేస్తున్న కొద్దీ. మంచిగా మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి. ఎక్కడా కూడా మనకి ఉండల్లాంటివి రాకూడదు, ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. క్లియర్గా మనకి పాలల్లో ఇది మిక్స్ అయిపోవాలన్నమాట, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే, మనం బయట తినే ఫ్రూట్ సలాడే సేమ్ ఇంట్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా పాలు ఎంత చిక్కబడ్డాయి. కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల పాలు చిక్కబడతాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదే బాదం మిల్క్లా చేసుకోవచ్చు. ఇందులో మనం బాదం పౌడర్ వేస్తే బాదం మిల్క్ అయిపోతుంది. మనం ఇందులో ఫ్రూట్స్ అవన్నీ వేసుకుంటే ఫ్రూట్ సలాడ్ అయిపోతుంది. తిప్పే కుందికి మనకు చిక్కదనం అనేది పెరుగుతుంటుందండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ బాదం మిక్స్ పౌడర్, ఇదంతా కస్టర్డ్ పౌడర్ ఇవన్నీ కలిపి చేసాం కదా, ఇదంతా చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ఫైనల్గా ఇందులో ఏమేమి మిక్స్ చేస్తామంటే చూడండి, మనం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అంటే ఓన్లీ బాదం, పిస్తా, ఖర్జూరా, ఇంకా ప్లస్ ఇంకేంటండి ఒక మంచి ఫ్రీగా ఉన్న గిన్నెలోకి ప్లాస్టిక్ ఇది ఇందులోకి వేసేస్తున్నా ఫ్రూట్స్. ఇలా మనం మంచిగా మొత్తం వేసేసుకుని తర్వాత దీన్ని ఇలా మంచిగా కలిపేసుకుందాం. నెక్స్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్, మిల్క్, అదంతా వేసేసుకుందాం. ఇది చల్లారాక కొంచెం చిక్కగా అయిపోయిందండి, కానీ ఏం కాదు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, ఇది మొత్తం ఫ్రీగా మొత్తం వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకొని ఈ ఫ్రూట్స్ ఇది మొత్తం మిక్స్ అయిపోవాలి. నెక్స్ట్ మనం
ఇందులో బాదం, పిస్తా ఇంకా జీడిపప్పు లాంటివి వేసాము. మీరు ఇంకేమన్నా ఖర్జూరా ఇంకా అవన్నీ వేసుకోవచ్చండి. నేను ఈ 3 పౌడర్సే వేసాను. మంచి కచ్చపచ్చగా అయితే ఇంకా బాగుంటుంది, పంటి కింద తగులుతూ బాగుంటుంది. నేను మా బాబు మొత్తం తినాలి అనేసి ఈ విధంగా బాగా పౌడర్ లాగా చేశాను. మొత్తం కలిపేసుకుందాం. అయిపోయిందండి ఇది. మనం ఈ పౌడర్ లాంటివి ఏమీ వేయకపోయినా ఫ్రూట్స్ను కస్టర్డ్ పౌడర్ పాలతోటి షుగర్ వేసేసి చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఫైనల్గా ఎలా అయిపోయిందో. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఒక 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలండి. డీప్లో పెట్టుకోకూడదు, నార్మల్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటే చక్కగా కూల్ అయిపోతుంది. ఇది కూల్ అయితే చాలు, దీనికి మనం ఐస్ క్రీమ్ లాగా ఫామ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, దీగా చూడండి బాగుందా? ఇలా చిక్కగా ఉండాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.